हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో వర్తమాన భూత భవిష్యత్ కాలాలే కాకుండా రిమైనింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ చేశాము. వాటన్నింటినీ ఒక చోటకి తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. నేను అనేటువంటి సబ్జెక్టుతో అన్ని కాలాలలో ఒక క్రియాపదంతో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇందులో చూద్దాము. ఇక్కడ నేను చదవడము అనేటువంటి క్రియను తీసుకున్నాను. ఇలానే మీరు నేను, నువ్వు, మీరు, మేము సబ్జెక్టుతో కాకుండా వేరే క్రియలతో కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలో మీరు నేర్చుకోవచ్చు. అంటే పడన అయిపోయిన తర్వాత లిఖ్నా రాయడము, సునున వినడము అనేటువంటి క్రియలతో కూడా మీరు ఇదే సెంటెన్స్ స్ట్రక్చర్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ రెడ్ కలర్ లో ఉన్నవన్నీ కూడా మెస్క్యులైన్ అంటే పుల్లింగ శబ్దాలు. అంటే సబ్జెక్టు మ్యాన్ అయినప్పుడు, మగవాడు అయినప్పుడు చెప్పాల్సినటువంటివి. ఇక్కడ వైలెట్ కలర్ లో ఉన్నవన్నీ కూడా స్త్రీలింగ రూపం. అంటే నేను అనేటువంటి వ్యక్తి స్త్రీ అయినప్పుడు వాళ్ళు ఎలా ఉపయోగించాలి. ఓకే, తెలుగులో కామన్ గా ఒక సెంటెనే ఉంటుంది, బట్ హిందీలో కర్త యొక్క లింగాన్ని బట్టి క్రియారూపం మారుతూ ఉంటుంది. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను చదువుతాను, మై పడతా హూ. అదే స్త్రీలింగ రూపం అయితే మై పడతీ హూ. రోజు తరచుగా చేసేటువంటి పనులని ఇలా చెప్పాలి. నేను చదువుతున్నాను, మై పఢ రహా హూ. అదే స్త్రీలింగ రూపం అయితే మై పఢ రహీ హూ. నేను చదువుతూ ఉండవచ్చు. అంటే తరచుగా చేసేటువంటి పనులలో ఒకవేళ సందేహం ఉంటే మై పడతా హోవుంగా. అదే స్త్రీలింగ రూపం అయితే మై పడతీ హోవుంగి. నేను చదువుతూ ఉండవచ్చు. ప్రజెంట్ చేస్తున్న పనిలో డౌట్ ఉంటే కనుక మై పడ రహా హోవుంగా. నాతో పాటు ఓరల్ చెప్పండి. మై పడ రహీ హోవుంగి. నేను చదువుతూ ఉండవచ్చు. నేను చదువుతాను భవిష్యత్తులో, మై పడూంగా. అదే స్త్రీలింగ రూపం అయితే మై పడూంగి. నేను చదవనా, మై పడూ. స్త్రీలింగ రూపం కూడా మై పడూ. నేను చదవనా. ఒకవేళ నేను చదివితే, భవిష్యత్తులో ఒకవేళ నేను చదివితే అగర్ మై పడూ తో. అగర్ అంటే ఒకవేళ అని వస్తుంది, తో అంటే అయితే అనే మీనింగ్ ఉంది. అగర్ మై పడూ తో, ఒకవేళ నేను చదివితే. ఇది రెండు రూపాల్లోనూ ఒకేలా ఉంటుంది. నేను చదివేవాడిని, మై పడతా థా. నేను చదివే దానిని, మై పడతీ థీ. నేను చదివే దానిని గతంలో అలవాటుగా తరచుగా చేసేదానిని అనేటువంటి అర్థం వస్తుంది. నేను చదువుతున్నాను, మై పఢ రహా థా. నేను నిన్న చదువుతున్నాను, మై కల్ పఢ రహా థా. నేను నిన్న చదువుతున్నాను. అదే స్త్రీలింగ రూపం అయితే మై కల్
పడ్ రహీ థీ, నేను నిన్న చదువుతున్నాను అంటే అప్పుడు సంథింగ్ ఒక వర్బ్ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తున్నాను. నేను నిన్న చదువుతున్నాను, అప్పుడు ఫోన్ వచ్చింది. మై కల్ పడ్ రహీ థీ తబ్ ఫోన్ ఆయా, అలా వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను చదివేశాను, మై పడ్ చుకా హూ, నేను చదివేశాను స్త్రీలింగ రూపం మై పడ్ చుకీ హూ. ఇప్పుడే రీసెంట్ గానే క్రియ అయ్యింది అన్నప్పుడు మీరు హోమ్ అనేటువంటి సహాయక క్రియని పెట్టాల్సి ఉంటుంది. అదే పని గతంలో చాలా సమయానికి ముందే జరిగి ఉంటే భూతకాల సహాయక క్రియ అయినటువంటి థా థీలు పెట్టాలి. మే పడ్ చుకా థా, నేను చదివేశాను అంటే చాలా సమయం అయ్యింది. మే పడ్ చుకీ థీ, నేను చదివేశాను చాలా కాలం అయ్యింది. నేను చదివాను, మేనే పడా, నేను చదివాను మేనే పడా. సో చదివేశాను అని హిందీ తెలుగులో ఎలా అంటామో దానికి చుకా యాడ్ చేయాలి. సో నేను చదివాను, ఇక్కడ ఎప్పుడు చదివాము అనేటువంటి సమయము రాదు. ఓకే, నేను చదివాను మేనే పడా. సో ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ లేని పరిస్థితిలో క్రియ ఎప్పుడు కూడా ఇలా పుల్లింగ ఏకవచనంలో అంటే పడా, దేఖా, ఖాయా, సునా ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ యాడ్ చేసి సెకండ్ సెంటెన్స్ రాశాను చూడండి. నేను పుస్తకం చదివాను, మేనే కితాబ్ పడి, మేనే కితాబ్ పడి, నేను పుస్తకం చదివాను. ఇక్కడ రెండు రూపాలలో కూడా సెంటెన్స్ ఒకేలా ఉంది కదా. ఎందుకు అంటే సబ్జెక్ట్ కి నే వచ్చినప్పుడు క్రియ ఆబ్జెక్ట్ యొక్క జెండర్ ని బట్టి ఎండ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి నే రూల్స్ మన ఛానల్లో ఉంది, 33 minutes వీడియో, ఒకసారి అది చూడండి. నేను పుస్తకం చదివాను గతంలో చాలా సమయం అయ్యింది. మేనే కితాబ్ పడి థీ, అదే స్త్రీలింగ రూపం అయినప్పటికీ కూడా మేనే కితాబ్ పడి థీ, పుస్తకాన్ని బట్టి క్రియ ఎండ్ అయ్యింది. నేను చదివాను, మేనే పడా హై, ఇప్పుడే రీసెంట్ గానే క్రియ జరిగింది అన్నప్పుడు హై అనేది యాడ్ చేయాలి. మేనే పడా హై, తో మేనే పడా హూ అనకూడదు, మేనే పడా హై. నేను చదివి ఉన్నాను గతంలో, మేనే పడా థా, అలానే స్త్రీలింగ రూపం కూడా సేమ్ ఉంటుంది, మేనే పడా థా. ఎందుకు అంటే ఇక్కడ సబ్జెక్ట్ కి నే వచ్చింది అండ్ ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ లేనప్పుడు పడాథ లానే వస్తుంది సెంటెన్స్. నేను చదివి ఉంటాను, గతంలో ఆ పని చేసి ఉంటాను అని సందేహాన్ని చెప్పాలి అంటే గనక మేనే పడా హోగా, మేనే పడా హోగా, రెండు రూపాలలోనూ ఒకేలా ఉంటుంది. నేను చదివి ఉంటే, గతంలో నేను ఆ పని చేసి ఉంటే, అగర్ మే పడతా తో పాస్ హో జాతా, పాస్ అయ్యేవాడిని. అగర్ మే పడతా తో, అగర్ మే పడితీ తో స్త్రీలింగ రూపం. నేను చదవగలను, మే పడ్ సక్తా హూ స్త్రీలింగ రూపము, మే పడ్ సక్తీ హూ. నేను చదవగలను, భవిష్యత్తులో చదవగలను, ఇప్పుడు నేర్చుకుంటే నేను భవిష్యత్తులో చదవగలను. మే పడ్ సకూంగా, మే పడ్ సకూంగా, నేను చదవగలను. అదే స్త్రీలింగ రూపం అయితే మే పడ్ సకూంగి, నేను చదవగలను. నేను గతంలో చదవగలిగాను, మే పడ్ సకా, సకాకి నే ప్రయోగ రాదు. మే పడ్ సకా, నేను చదవగలిగాను. మే పడ్ సకీ, నేను చదవగలిగాను. ఆ పని చదవగలిగేవాడిని మే పడ్ సక్తా థా,
అదే స్త్రీలింగ రూపం అయితే మే పడ్ సక్తీ థీ, నేను చదవగలిగే దానిని. నేను చదవగలుగుతాను, ఏబుల్ టు రీడ్. ఓకేనా. మే పడ్ పాతా హూ, అదే స్త్రీలింగ రూపం అయితే మే పడ్ పాతీ హూ, నేను చదవగలుగుతున్నాను, మే పడ్ పా రహా హూ. వీటిని విడివిడిగా అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, ఒకసారి వాటిని కూడా వాచ్ చేయండి. మే పడ్ పా రహీ హూ, నేను చదవగలుగుతున్నాను, స్త్రీలింగ రూపం. నేను చదవగలుగుతున్నాను గతంలో, మే పడ్ పా రహా తా, ఒకప్పుడు నేను చదవగలుగుతున్నాను, మే పడ్ పా రహా తా. మే పడ్ పా రహీ థీ, గతంలో నేను చదవగలుగుతున్నాను. నేను చదవగలుగుతాను భవిష్యత్తులో, మే పడ్ పాऊंगा, మే పడ్ పాऊंगा. అదే స్త్రీలింగ రూపం అయితే మే పడ్ పాऊंगी, నేను చదవగలుగుతాను భవిష్యత్తులో. నేను చదవగలిగేవాడిని, మే పడ్ పాతా థా, అదే నేను చదవగలిగే దానిని, మే పడ్ పాతీ థీ, మే పడ్ పాతీ థీ. నేను చదవగలిగాను, మే పడ్ పాయా, పుల్లింగ రూపము. అదే స్త్రీలింగ రూపం అయితే మే పడ్ పాయి, మే పడ్ పాయి, నేను చదవగలిగాను. నేను చదవాలని కోరుకుంటున్నాను, మే పడనా చాహతా హూ. అదే స్త్రీలింగ రూపం అయితే మే పడనా చాహతీ హూ, మే పడనా చాహతీ హూ. నేను చదవాలని కోరుకుంటాను భవిష్యత్తులో, మే పడనా చాహూంగా. అదే స్త్రీలింగ రూపం అయితే మే పడనా చాహూంగి, నేను చదవాలని కోరుకునే వాడిని, మే పడనా చాహతా థా. అదే స్త్రీలింగ రూపం అయితే మే పడనా చాహతీ థీ, నేను చదవాలని కోరుకునే దానిని. నేను చదవాలి, ముझे పడనా హే. సో నేను అంటే మే కదా, ఇక్కడ ముझे వచ్చింది అనుకోవచ్చు మీరు. చదవాలి, పడనా హే అని క్రియ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి కో పెట్టాలి, అంటే మే ప్లస్ కో అనేది వస్తుంది. సో అప్పుడు ఇది ముझे కింద మారుతుంది. ఓకేనా, మీరు అందరూ కూడా ఇలానే ఉపయోగించాలి. సో స్త్రీలింగ రూపం కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ, ముझे పడనా హే, నేను చదవాలి. నేను చదవాల్సి ఉంది గతంలో, ముझे పడనా థా. అదే స్త్రీలింగ రూపమైనప్పటికీ కూడా ముझे పడనా థా. సబ్జెక్ట్ కి కో వచ్చినప్పుడు కూడా క్రియ కర్మని బట్టి ఎండ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. నేను చదవాల్సి ఉంటుంది, ముझे పడనా హోగా. స్త్రీలింగ రూపం కూడా ముझे పడనా హోగా, నేను చదవాల్సి ఉంటుంది. నేను చదవాల్సి వస్తుంది, ముझे పడనా పడతా హై, ఆ పని తప్పకుండా చేయాల్సి వస్తుంది. స్త్రీలింగ రూపం కూడా ముझे పడనా పడతా హై. నేను చదవాల్సి వస్తుంది భవిష్యత్తులో, ముझे పడనా పడేగా. అది స్త్రీలింగ రూపం కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ కి కో వచ్చింది అంటే క్రియ కర్మను బట్టి ఎండ్ అవుతుంది, సబ్జెక్ట్ ని బట్టి కాదు. ముझे పడనా పడేగా. నేను చదవాల్సి వచ్చింది, ముझे పడనా పడా, ముझे పడనా పడా. ఓకేనా, రెండు రూపాల్లో కూడా ఒకేలా ఉంటుంది. నేను చదవాలి, ముझे పడనా చాహియే. చాహియే అంటే కావాలి అనేటువంటి మీనింగ్ ఉంది కదా, అంటే ఆ పని నేను చేయాలి, ఐ షుడ్ రీడ్. ముझे పడనా చాహియే, నేను చదవాలి. నేను చదవాల్సి ఉంది,
ముజే పడనా చాహియే థా, గతంలో ఆ పని చేయాల్సి ఉంది. ముజే పడనా చాహియే థా, ఎగ్జామ్ ఉంది, నేను గతంలో చదవాల్సి ఉంది కానీ చదవలేదు. ముజే పడనా చెయ్యే థా, నేను చదవాల్సి ఉంది. నేను చదవాల్సి ఉంటుంది. ముజే పడనా చాహియే హోగా, భవిష్యత్తులో ఎగ్జామ్ ఉంది అనుకోండి, ముజే పడనా చాహియే హోగా. ఓకే, ఇలా నేను అనేటువంటి కర్తతో పడన అనేటువంటి క్రియ అన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ లోను ఒకే చోటకి తీసుకొచ్చాము. ఓకేనా? సో होप यू लाइक. ओके, तो अब तक हम साथ रहे, तो जाते जाते वीडियो लाइक कीजिएगा एंड गिव योर वैल्यूबल कमेंट्स आल्सो. थैंक यू.